అంటే నేను సరిగ్గా చదవట్లేదని అందరూ చెప్పినప్పుడు నువ్వు నాకు సపోర్ట్ చేసావు చాలా. అండ్ ఏదో ఒకటి చదివితే చదివింది, లేకపోతే లేదు, ఒక ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసేద్దామని చెప్పినా సరే నువ్వు వాళ్ళలా ఆలోచించకుండా, నిజానికి నువ్వు తలుచుకుంటే నాకు పెళ్లి చేసేయచ్చు, కానీ నువ్వు వాళ్ళలా ఆలోచించకుండా నేను ఇండిపెండెంట్గా ఉండాలి అని చెప్పి చాలా సపోర్ట్ చేసావు. అండ్ నువ్వు చెప్పావు కదా, నువ్వు ఫ్యాషన్ డిజైనింగ్ చేయి, నీలో చాలా టాలెంట్ ఉంది, నువ్వు మంచిగా ఇదవుతావు అని చెప్పి బట్ నేను వినలేదు. ఐఏఎస్ అయిపోతా, ఐపీఎస్ అయిపోతా అని చెప్పి అయితే నేను అప్పుడు నీ మాట వినకుండా ఒక రాంగ్ స్టెప్ అయితే తీసుకున్నాను. పక్కన కూర్చోబెట్టుకుని టీవీలో వచ్చే స్క్రోలింగ్స్ అన్ని చదివించేవాడు కదా నాన్న న్యూస్ ఛానల్లో. నువ్వు నాకు చాలాసార్లు చెప్పేవాడివి, టీవీలో నువ్వు కూడా అలా కనిపించాలి, అంతే ఫాస్ట్గా న్యూస్ చదవాలి, తెలుగులో బాగా చదవాలి, ప్రొనౌన్సియేషన్ బాగుండాలి అని చాలాసార్లు చెప్పావు. అండ్ ఆ జాబ్ తెచ్చుకోవాలని కూడా చెప్పావు. నా డ్రీమ్ జాబ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అని నీకు కూడా తెలుసు, కానీ దానికన్నా